నమస్తే నేను ప్రియ హెచ్ఆర్ టీవీ 9 వార్తలకు స్వాగతం. శస్త్రచికిత్స లేకుండానే ప్రాణాపాయ రక్తస్రావానికి చెక్. 41 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని కాపాడిన మెడికోవర్ వైద్యులు. మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో ఇంటర్నేషనల్ రేడియాలజీ నిపుణులు అత్యాధునిక మినిమల్లీ ఇన్వేసివ్ విధానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 41 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స అందించి గర్భాశయాన్ని తొలగించకుండా కాపాడారు. తీవ్రమైన యోని రక్తస్రావంతో బాధపడుతున్న మహిళకు సాంప్రదాయ శస్త్రచికిత్స అవసరం లేకుండా నో సర్జరీ నో స్కార్ విధానంలో ఇంటర్నేషనల్ రేడియాలజీ సాంకేతికతను ఉపయోగించి రక్తస్రావాన్ని నియంత్రించారు. దీంతో గర్భాశయాన్ని తొలగించే అవసరం లేకుండా రోగి ప్రాణాలను గర్భాశయాన్ని సురక్షితంగా కాపాడగలిగారు. ఈ సందర్భంగా మెడికోవర్ వైద్య నిపుణులు మాట్లాడుతూ అసాధారణమైన యోని రక్తస్రావాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలి అని సూచించారు. ఈ విధానంలో శరీరంపై పెద్ద కోతలు లేకుండా, మచ్చలు లేకుండా చికిత్స అందించడంతో పాటు రోగులు తక్కువ సమయంలోనే కోలుకొని సాధారణ జీవితానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది అని వైద్యులు వివరించారు. ఈ విజయవంతమైన చికిత్సకు సంబంధించిన వివరాలను హైటెక్ సిటీలోని మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆధునిక వైద్య సాంకేతికతతో మహిళల ఆరోగ్య సంరక్షణలో మెడికోవర్ అందిస్తున్న సేవలను వివరించారు. రఘు తేజస్విని మేడంతో మనం ఒపీనియన్ తీసుకున్నాక వి డిడ్ సిటీ ఆల్సో. సిటీ స్కాన్ లో కూడా ఇది హెమాంజియోమా అన్న కంక్లూజన్ వచ్చిన తర్వాత మన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ తో మనం కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ అన్నది చేయడం జరిగింది. సో ఇది ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అండి. సో టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే రైట్ డయాగ్నోసిస్, కరెక్ట్ టైంలో హాస్పిటల్కి రావడము అండ్ దెన్ కరెక్ట్ ట్రీట్మెంట్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో అందరు ఉమెన్ లేడీస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయకండి, కరెక్ట్ టైంలో హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు డాక్టర్ రఘు తేజస్వి, గైనకాలజిస్ట్, మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ ఒక రేర్ కండిషన్, ఛాలెంజింగ్ కేసుని సక్సెస్ఫుల్గా ఎలా ట్రీట్మెంట్ చేశామనే దాని గురించి చెప్తున్నాము. సో ఒక 41 years ఫీమేల్ సడన్ సివియర్ బ్లీడింగ్తో షాక్లో మా దగ్గరికి వచ్చారండి. సో పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత వెజైనల్ హెమాంజియోమా అనే ఒక రేర్ బినైన్ వాస్కులర్ ట్యూమర్తో తను బాధపడుతున్నారు. సో ఇలాంటి కండిషన్లో సివియర్ బ్లీడింగ్ ఉన్నప్పుడు పేషెంట్ని స్టెబిలైజ్ చేసి సిటీ స్కాన్కి మనం పంపించి వెజినల్ హెమాంజియోమా డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ టీమ్ డాక్టర్ సాయి తేజ గారి ఆధ్వర్యంలో యుట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అండ్ వెజినల్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా పేషెంట్ని స్టెబిలైజ్ చేయగలిగాము. సో పేషెంట్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయింది. సో ఇలాంటి ఛాలెంజింగ్ కేసెస్ మల్టీడిసిప్లినరీ టీమ్ ద్వారా గైనకాలజిస్ట్ ప్లస్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ టీమ్తో పేషెంట్కి మనము సక్సెస్ఫుల్గా అత్యాధునిక వైద్య చికిత్స అందించి పేషెంట్ని స్టెబిలైజ్ చేసి ఇవాళ సంతోషంగా డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. వీఆర్ కాన్ఫిడెంట్లీ సేయింగ్ దట్ మల్టీడిసిప్లినరీ టీమ్ అట్ మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ ఈజ్ experts in handling high risk cases and challenging and very rare cases at మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్. హలో అండి, నా పేరు డాక్టర్ రఘు తేజస్వి, గైనకాలజిస్ట్, మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్. సో ఈరోజు ఒక రేర్ కేస్, మేము ఛాలెంజింగ్ కేస్ని ఎలా అయితే సేవ్ చేయాలో అది మీతో డిస్కస్ చేస్తున్నాము. పేషెంట్ 41 years ఓల్డ్ ఫీమేల్ సడన్ సివియర్ బ్లీడింగ్తో మా దగ్గరికి వచ్చారండి లాస్ట్ సాటర్డే. సో పేషెంట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి హీమోడైనమికల్గా అన్స్టేబుల్గా ఉన్నారు, చాలా రక్తస్రావం జరుగుతుంది. సో పేషెంట్కి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత హెమాంజియోమా అనే ఒక బినైన్ వాస్కులర్ ట్యూమర్ యోని లోపల ఉండడం అనేది గుర్తించాము. సో దానికోసం మనము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి పేషెంట్ని స్టెబిలైజ్ చేసి సిటీ స్కాన్ చేయించాము. సిటీ స్కాన్లో కూడా లోపల యోని లోపల వెజైనల్ హెమాంజియోమా అనే కండిషన్ డయాగ్నోసిస్ అనేది జరిగింది. దాని తర్వాత మన దగ్గర ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ టీమ్ డాక్టర్ సాయి తేజ గారి ఆధ్వర్యంలో యుట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్, వెజినల్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే పద్ధతి ద్వారా ఈ బినైన్ వాస్కులర్ లీజన్ ఏదైతే యోని లోపల ఉందో, దేనివల్ల అయితే తీవ్ర రక్తస్రావం ఆ ఫిమేల్ సఫర్ అయ్యారో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఎంబలైజేషన్ అనే ప్రాసెస్ సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత పేషెంట్ బ్లీడింగ్ అనేది స్టాప్ అయింది. ఇమీడియట్గా పేషెంట్ లైఫ్ మేము సేవ్ చేయగలిగాము, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేయగలిగాము. ఈ వెజైనల్ హెమాంజియోమా అనే కండిషన్ చాలా రేర్. సో పేషెంట్కి ఇంతకుముందు ఎప్పుడు డయాగ్నోసిస్ కూడా అవ్వలేదు.
చాలా సివియర్ బ్లీడింగ్తో వచ్చినప్పుడు రేర్ డయాగ్నోసిస్, టైమ్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సక్సెస్ఫుల్గా ఈ పేషెంట్ని మేము సేవ్ చేయగలిగాము అండ్ పేషెంట్ ఈజ్ ఫిట్ ఫర్ డిశ్చార్జ్ నౌ. అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫ్యూజన్స్ బ్లడ్ కూడా చాలా సివియర్గా ఇంప్రూవ్ అయింది తనకి. తన బ్లీడింగ్ కండిషన్ కూడా సెటిల్ అయింది అండ్ షీఈ్ ఫిట్ ఫర్ డిశ్చార్జ్ టు. సో నాకు యాక్చువల్లీ మొన్న ఈవినింగ్ నాకు కాల్ వచ్చింది పేషెంట్ గురించి, కొంచెం సివియర్ బ్లీడింగ్ ఉందని మేడం నాకు కాల్ చేశారు. సో ఇమీడియట్గా మేము సిటీ చూసుకొని పేషెంట్ని మేము క్యాథ్లాబ్కి షిఫ్ట్ చేసుకొని ఇది యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా మేము ఒక పిన్ హోల్ సర్జరీ చేసామండి. కొంచెం నార్మల్గా కాకుండా కొంచెం మనకి వేరే అబ్నార్మల్ వెజల్స్ కూడా బాగా బ్లీడింగ్ అవుతుండే. సో కొంచెం బాగా ఛాలెంజింగ్గా మనకి ఆ ప్రొసీజర్ మాకు బాగా ఇబ్బంది అయింది యాక్చువల్లీ. But still we were able to control the bleeding, and the next day only the patient was doing better with no bleeding, and she is fit for discharge today. We are very happy with the doctors, and when we came here we were so helpless. But first we met Shalini ma'am, and she was like our superwoman actually. She guided us to the experts. Sai sir gaani, Tejasvi ma'am వాళ్ళ team gaani, they are really excellent. Medical ga they are the best is what we have observed. ఇలాంటి సిచ్యువేషన్స్ అంత ఫాస్ట్ గా కనిపెట్టడం not so easy as per what we have searched, but their team is really excellent అండి. It was so technical, అవి మనకి చాలా వరకు అర్థం కావు, but they explained the patients as well as మేము కేర్ టేకర్స్ మా అందరికి they were very clear about what they want to do and how it has to be done. Very proud of the team. Thank you so much, Annie. Now she is doing good, and hopefully for all the other follow-ups also we will be here with them. Thank you, team. సో ఇది చాలా రేర్ కేసు. సాటర్డే ఏ రోజు అయితే తను బ్లీడింగ్ స్టేట్లో వచ్చారో నార్మల్గా మనం గైనిక్ బ్లీడింగ్ లాగా ఎక్స్పెక్ట్ చేసాము, బట్ హిస్టరీ కనుక్కొని ఎగ్జామిన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఒక రేర్ కండిషన్, దాన్ని వెజైనల్ హెమాంజియోమా అంటాము. సో దాని తర్వాత సీనియర్ గైనకాలజిస్ట్ రఘుతేజస్వి మేడం ఒపీనియన్ అండ్ సిటీ పెల్విస్ అయిపోయిన తర్వాత మన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సార్ని కాంటాక్ట్ చేసిన తర్వాత ఇది మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్, అంటే ఒక డాక్టర్స్ టీమ్ అప్రోచ్ అయ్యి వీ కుడ్ హ్యాండిల్ దిస్ ఆన్ టైమ్. సో ఐ వాంట్ టు టెల్ టైమ్లీ డయాగ్నోసిస్ అండ్ కరెక్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో వీ అట్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ టేకప్ ఛాలెంజింగ్ కేసెస్. సో ఇది పబ్లిక్లో వెళ్ళాల్సింది ఏంటంటే ఇట్లాంటి రేర్ కేసెస్ ఉన్నప్పుడు టైమ్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.